ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ షగుస్తా. హెల్త్ గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మ్యామ్, ఈ రోజు మీ దగ్గరికి ఇంకొక సమస్యను తీసుకొని వచ్చేసాను. ఇన్సోమియా, నిద్రలేమి. ఇవి పదం వింటేనే చాలా మంది కూడా అది నాకే ఉంది అని ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ప్రధానంగా ఇందులో మనం చూసే సమస్య ఏంటి మేడం? అంటే ఎందుకు వస్తూ ఉంటుంది? సో మెయిన్ థింగ్ స్లీప్ ప్రాబ్లం అనేది డెఫినెట్గా మనం చేతులారా మనం చేసుకుంటున్నామండి. నిజంగా చెప్పాలంటే మనం మనిషి అంతా అలసిపోయిన తర్వాత వెళ్ళి బెడ్ మీద పడుకున్న వెంటనే ప్రశాంతంగా నిద్ర రావాలి. మనం పడుకోవడానికి బెడ్ మీద వెళ్తూ ఇంకొక వస్తువును కూడా తీసుకెళ్తాం, అదే మొబైల్. 100%. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఏదైనా అవసరం ఉన్నంత వరకు యూజ్ చేయాలి మొబైల్. అవసరాన్ని మించి యూజ్ చేస్తున్నాము. వెళ్ళి పడుకుంటున్నప్పుడు కూడా రెస్ట్ పీరియడ్ అంటే మనిషిలో ప్రతి మజిల్ రిలాక్స్ అవ్వాలి, ప్రశాంతంగా పడుకోవాలి. ఆ టైంలో మొబైల్ తీసుకొని ఎంటర్టైన్మెంట్ ఒకదాని తర్వాత ఒక వీడియో, మనం ఏమవుతుంది, మన బాడీలో ఒక మంచి హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది చూస్తున్న కొద్ది అది 2 అవుతుంది, 3 అవుతుంది, టైం చూసుకోము. దాన్ని దాటిన తర్వాత పడుకున్నాము, మార్నింగ్ హరీబరీగా లెగుస్తాము, మోషన్ పాస్ చేయము, ఎందుకంటే వర్క్ వెళ్ళాలి కదా, అది ఆపడానికి లేదు. సో అలాగే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, దానివల్ల లేట్ డిన్నర్స్ చేస్తాము, లేట్ స్లీప్స్, అండ్ దాంతోపాటు మోషన్ సరిగా అవ్వదు, డే మొత్తం అలిసిపోయినట్టు లెథార్జీగా. సో దీనివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్స్ కూడా వస్తాయి. చూసారా, ఒక్క నిద్ర డిస్టర్బ్ మనం చేసుకోవడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్స్, ఎసిడిటీ, బరువు, థైరాయిడ్, బీపీలు హై. చెప్పిన బీపీ, షుగర్ ఎందుకు వస్తుంది అని అడిగినా కూడా నా దగ్గరికి ఎవరైనా పేషెంట్స్ వస్తే నేను ఒకటి అడుగుతాను, మీరు ఎన్ని గంటలకు పడుకున్నారని అడుగుతాను. స్లీప్ ప్యాటర్న్ అనేది ఈ పెద్దవాళ్ళు ఇంతకుముందు మంచిగా పడుకునేవాళ్ళు. ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళు మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు ఈ మధ్య పెద్దవాళ్ళ కాల్స్ ఎక్కువ వస్తాయి. మేడం మేము వీడియో ఎన్ని గంటలకు చూసారని అడుగుతాను నేను. రాత్రి 2 గంటలకు మీరు కాల్స్ చేస్తారు. సో ఎన్ని గంటలకు చూసారు? అంతసేపు పడుకోకపోవడం వల్లే కదా అంటే, లేదు మేడం మేము ట్రై చేస్తాము, నిద్ర రాలేదు, అందుకని మొబైల్ పట్టుకొని చూస్తున్నాం అంటే. ఒక రోజు ట్రై చేస్తే రాలేదు, దాన్ని ఒక 4-5 రోజులు ట్రై చేస్తేనే కదా వస్తుంది. నేను ఒకటి అంటాను, నిద్రలేమి సమస్య అనేది ఒకటి మనం ఏ అలవాటు లేదు అయినా మనకు నిద్రలేమి సమస్య వచ్చిందంటే ఇప్పుడు మనం చెప్పే రెమెడీస్ 100% పనిచేస్తాయి. మనం డే అంతా అలిసిపోతామా, వెళ్ళి బెడ్ ఎక్కి పడుకుంటామా, నిద్ర రాదు 100%. ఎందుకంటే చెమట ఉంటుంది, అన్కంఫర్టబుల్ డ్రెస్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, బయటంతా తిరిగి వచ్చాక గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి, కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి, రూమ్ లైట్ ఆపేసుకోండి, ప్రశాంతంగా పడుకొని 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. 100% ఎందుకు నిద్ర రాదో చూద్దాం. ఇంకోటి, ఒకవేళ ఇదంతా ప్రాసెస్ చేసా కూడా నిద్ర రాలేదనుకోండి, న్యాచురోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ హార్ట్ ఫుడ్ బాత్ అంటారు. మన నర్వ్ ఎండింగ్స్ ఎక్కడ ఉంటే అరికాలలో ఉంటాయి. దాన్ని యాక్టివ్ చేయడానికి ఒక ప్రాసెస్ ఏంటంటే వేడి నీళ్ళలో కాలు పెట్టుకుంటాం. మనం పెద్దవాళ్ళలో బాగా బాడీ పెయిన్స్ ఉంటే వేడి నీళ్ళలో కాలు పెట్టుకొని తగ్గుతాయి అనేవాళ్ళు. అలాగే నర్వ్ ఎండింగ్స్ కింద స్టిమ్యులేట్ చేస్తున్నాం గోరువెచ్చని నీళ్ళతో అంటే బాడీ చాలా రిలాక్స్ అయిపోతుంది. 1 అవర్ యోగా చేయడం వల్ల బాడీ ఎంత టైర్డ్ అయిపోయి రిలాక్స్ అవుతుందో, అలాగే మనం వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవడం వల్ల అంత రిలాక్స్ అవుతుంది. అలా వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాలు పెట్టుకొని దాని తర్వాత పడుకోవచ్చు, కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవచ్చు, 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది చేస్తే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. ఒకటండి, నేను ఒకటి చెప్తాను, మనం హెల్తీగా ఉండాలంటే ఎర్లీ డిన్నర్స్ చేయాలి. 6 o'clock డిన్నర్ చేసి పడుకోవడానికి 3 hours ముందు డిన్నర్ ఫినిష్ చేసి ప్రశాంతంగా స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని కరెక్ట్ వేలో ఉంటే మాత్రం, ఎందుకంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్. పెద్ద కాంప్లికేటెడ్ డిసీజెస్ కూడా రావడానికి మెయిన్ కారణం స్లీపే. బీపీలు, షుగర్లు 20 to 30 years వాళ్ళలోనే 70% బీపీ షుగర్లు ఉన్నాయి ఈ మధ్యకాలంలో. 20-30 డెఫినెట్గా. ఇప్పుడు మా దగ్గరికి జనరల్గా వచ్చే పేషెంట్స్ అందరూ, మేడం బీపీ హై ఉంది, షుగర్ హై ఉంది, ఏం చేయాలి, నాకు మెడిసిన్ సిస్టమ్ లేదు, న్యాచురల్గా వాళ్ళకు కూడా సొల్యూషన్ ఇస్తాం. ఫస్ట్ ఆ సొల్యూషన్ ఇచ్చే ముందు స్లీప్ని కరెక్ట్ చేసుకొని రమ్మంటాం. స్లీప్ కరెక్ట్ చేసుకొని రండి, ఫుడ్ కరెక్ట్గా టైం తీసుకోండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఏ జనరేషన్ అయినా సరే కరెక్ట్ హెల్త్ ఉంటేనే మనం హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం లైఫ్ని. కాబట్టి మనము ఒకవేళ అయినా మనకి నిద్ర పట్టట్లేదంటే ఇంకొక బెస్ట్ రెమెడీ, మనం కొద్దిగా ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలు తెప్పించుకోండి. ఆవు పాలలో ఇంకొద్ది వాటర్ వేసుకొని డైల్యూట్ చేయండి. అలా డైరెక్ట్ తాగకుండా ఇప్పుడు టీ కప్ అంత ఆవు పాలలో ఇంకొక టీ కప్ అంత నీళ్లు కలిపి వేడి చేయండి. ఆ వేడి చేసిన పాలలో కొద్ది బెల్లం ముక్క, పిస్తా పౌడర్. పిస్తా మన డ్రై ఫ్రూట్స్లో బెస్ట్ డ్రై ఫ్రూట్, నిద్ర బాగా పట్టడానికి ఉంది అంటే అది పిస్తాని తెప్పించుకొని పౌడర్ చేసుకొని, ఆ పౌడర్ని 1/2 స్పూన్ అంత పౌడర్, అది కొద్దిగా మనం చిన్న బెల్లం ముక్క వేసుకొని మంచిగా పడుకోవడానికి ఒక 1/2 hour ముందు మంచిగా మన ఆవు పాలు తాగేసింది. గోరువెచ్చగా ఉండాలి. ఆవు పాలు డైరెక్ట్ తాగొద్దు, డైల్యూట్ చేసుకొని తాగాలి, వాటర్ వేసుకొని వేడి చేసుకొని తాగాలి. అలా చేసినప్పుడు మంచి నిద్ర పడుతుంది. చూసారా, మనం 4-5 రెమెడీలు మాట్లాడాం. ఫస్ట్ పాయింట్, మనం అలిసిపోయి వచ్చిన తర్వాత అదే శరీరంతో వెళ్ళి పడుకున్నా కూడా పడుకున్న స్లీప్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి.
అందరూ అంటారు చాలా మంది, మేడం గోరువెచ్చని నీళ్ళతో అంటున్నారు, చాలా మంది చన్నీళ్ళతో స్నానం చేయాలి. చల్లీలు, అవును మేడం. నేనేమంటాను, డే అంతా యాక్టివ్గా ఉండాలంటే చన్నీళ్ళతో స్నానం చేయాలి. నైట్ పడుకుంటున్న బాడీ అనేది కూల్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి, అప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేయాలి. మనం చన్నీళ్ళతో స్నానం చేసి పడుకున్నాం అనుకోండి, బాడీ యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. యాక్టివ్ స్టేజ్ అంటే పని చేయాలి, నిద్రపోదు పడుకుంటే ఇంకా. నిద్రపోదు కదా. ఆహా. కాబట్టి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి పొద్దున పూట మనం చన్నీళ్ళతో స్నానం చేసి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి రెమెడీ చేసుకుంటే మాత్రం ఇవి చేసిన 1 వీక్ కల్లా అండి, ఈరోజు చేసాం మాకు నిద్ర రాలేదు అనకూడదు. మనం ఎప్పటి నుంచో నిద్ర పట్టట్లేదు కదా, దాన్ని క్రమంగా పద్ధతిలో తీసుకెళ్ళాలంటే 1 వీక్ పట్టచ్చు, 10 డేస్ పట్టచ్చు. మంచి పద్ధతులే కదా, వారం చేసి నిద్ర పడుతుంది డెఫినెట్గా. ట్రై చేస్తూ ఉండాలి. మార్నింగ్ లేచి తొందర లేస్తాం, తొందర పడుకుంటే తొందర లేస్తాం, మార్నింగ్ మోషన్ ఫ్లష్ అవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, టైంకి తింటాం, హెల్దీగా మెయింటైన్ చేస్తాం. ఇలా చేసుకుంటే మేడం ఇలా నిద్ర రాని వాళ్ళు స్లీపింగ్ పిల్స్ వాడేస్తూ ఉంటారు, అలా వాడడం మంచిదంటారా మేడం బాడీకి? సో నిజం చెప్పారు మీరు, ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల ఇన్ని కాంప్లికేషన్స్ వస్తాయా అన్న పాయింట్ ఈరోజు మనం తెలియజేసాం. ఈ కాంప్లికేషన్ డిసీజెస్తో కాంప్లికేటెడ్ డిసీజెస్ సఫర్ అయ్యే వాళ్ళు స్లీప్ యాప్నియా మిషన్స్ వాడుతుంటారు కొంతమంది. ఆ మిషన్ లేకుండా ఏ ఫంక్షన్కి వెళ్ళలేరు, ఎటు వెళ్ళలేరు. ఆ మిషన్ ఉండాల్సిందే. లేదు అంటే ఇంకా సెకండ్ ఆప్షన్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్. ఇది వాడే వాళ్ళకు కూడా నిద్ర లేక పొద్దున్నే లేచాక లెథార్జిక్గా ఇన్యాక్టివ్గా ఉంటారు, ఏ పని చేయలేరు, ఏది తిన్నా కూడా గ్యాస్. బాడీ కూడా ఏదైనా చేద్దామన్నా కూడా బాడీని ఏదో ఇద్దరు మోసి తోస్తే ఎంత ఫోర్స్ఫుల్గా అలా ఉంటుంది, ఆ ఫోర్స్ఫుల్గా ఉంటుంది బాడీ మీద. నిద్రలేమి సమస్య నరాన్ని బలహీనత చేసి జాయింట్ని స్టిఫ్ చేసి ఒబేసిటీ తెప్పించి అధికంగా రక్తపోటు ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు. ఒక స్లీప్ని మనం కరెక్ట్ చేసుకోకపోతే ఇట్ లీడ్స్ టు సో మెనీ టైప్స్ ఆఫ్ డిసీజెస్. మనం అది రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ప్రాపర్గా ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్గా వాటర్ తాగుతూ తినడానికి పడుకోవడానికి 3 అవర్స్ ముందు ఫుడ్ కంప్లీట్ చేయాలి, కంఫర్టబుల్ డ్రెస్ చేసుకోవాలి, 10 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. అది ఒక్క హాఫ్ అన్ అవర్ మనం చేసే ప్రొసీజర్ వల్ల త్రూఅవుట్ ద డే మనం 23 అవర్స్ హెల్దీగా ఉంటామంటే చేయడానికి తప్ప చేసుకుంటే హెల్దీగా. థ్యాంక్ యూ మేడం. నమస్తే.